లోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఏమంటారు? ఆప్షన్ 1 విత్తనాలు, ఆప్షన్ 2 వెజిటేబుల్ కార్వింగ్, ఆప్షన్ 3 దినుసులు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను మనము దినుసులు అని అంటాము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గుర్తించండి. నెక్స్ట్ ఇక రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే చికోరియం వేటిని మేలు చేస్తుంది? ఆప్షన్ 1 అస్థిపంజర వ్యవస్థ, రెండోది రక్త ప్రసరణ వ్యవస్థ, మూడోది మూత్ర వ్యవస్థ, నాలుగోది నాడి వ్యవస్థ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, చికోరి అనేది మనకు దేన్ని మేలు చేస్తుంది అంటే రక్త ప్రసరణ వ్యవస్థను మేలు చేస్తుంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, క్రింది వాటిలో పచ్చలను నిల్వ చేయడానికి ఉపయోగించని పదార్థం ఏది? ఉపయోగించని పదార్థం ఏది అని అడిగారు. సో జాగ్రత్తగా గమనించండి. ఆప్షన్ 1 ఉప్పు, ఆప్షన్ 2 నీరు, ఆప్షన్ 3 నూనె, ఆప్షన్ 4 పసుపు పొడి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, క్రింది వాటిలో పచ్చలను నిల్వ చేయడానికి ఉపయోగించని పదార్థం అన్నారు. సో పచ్చల తయారీలో నిల్వలో మనం ఉప్పు వాడతాము, అదేవిధంగా నూనె వాడతాం, పసుపు పొడి వాడతాం, కానీ నీరు అనేది వాడం కాబట్టి సో నిల్వ చేయడానికి ఉపయోగించని పదార్థం నీరు అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మిత్రం, ఇక్కడ కింది వాటిలో సుగంధ ద్రవ్యం కానిది ఏది అడిగారు? ఆప్షన్ 1 లవంగాలు, ఆప్షన్ 2 నల్ల మిరియాలు, ఆప్షన్ 2 ఏలాకులు, ఆప్షన్ 4 కిస్మిస్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే లవంగాలు, నల్ల మిరియాలు, ఏలాకులు అనేటివి సుగంధ ద్రవ్యాలకు సంబంధించివి. కిస్మిస్ అనేది డ్రై ఫ్రూట్స్ కి సంబంధించింది కాబట్టి సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సుగంధ ద్రవ్యం కానిది. జాగ్రత్తగా గమనించండి. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, క్రింది ఏ పదార్థంలో మాంసకృతులు సమృద్ధిగా లభిస్తాయి? ఆప్షన్ 1 క్యారెట్, ఆప్షన్ 2 బఠానీ, ఆప్షన్ 3 బియ్యం, ఆప్షన్ 4 బీట్రూట్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి మిత్రమా, మనకు మాంసకృతులు సమృద్ధిగా దేంట్లో లభిస్తాయి అంటే బఠానీలు లభిస్తాయి. ఇది కొందరు ఎలర్జీని కూడా కలిగిస్తుంది బఠానీ అనేది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళినట్లయితే రక్తాన్ని శుద్ధి చేసే కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఏ పదార్థంలో ఉంటాయి? ఆప్షన్ 1 చిలగడ దుంప, ఆప్షన్ 2 ఉల్లిపాయ, ఆప్షన్ 3 క్యారెట్, ఆప్షన్ 4 బఠానీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ మనకు రక్తాన్ని శుద్ధి చేసే కెరోటినాయిడ్ యాంటీడెంట్లు మనకు చిలగడ దుంపలో ఉంటాయి. సో చిలగడ దుంప ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ గమనించండి మిత్రమా, ఇక్కడ ప్రతి క్వశ్చన్ మీకు రివిజన్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. సో మీరు ఈజీగా ఆన్సర్ చేయండి. నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎందుకంటే మీకు ప్రతి లెసన్ అనేది ఈ తక్కువ టైంలో రివిజన్ అవ్వాలనే ఉద్దేశంతో క్వశ్చన్స్ ని ఈ విధంగా తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సాధారణంగా తీరా ప్రాంతాలలో చేపలు నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ఆప్షన్ 1 కిన్వ ప్రక్రియ, ఆప్షన్ 2 పొగ పెట్టడము, ఆప్షన్ 3 ఆవిరి పట్టడం, ఆప్షన్ 4 ఏది కాదు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, సాధారణంగా తీర ప్రాంతాలలో చేపలను నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది? రైట్ మిత్రం, ఇక్కడ మనకు సాధారణ తీర ప్రాంతాల్లో చేపలు నిల్వ చేయడానికి మనకు పొగ పెట్టడం అనే పద్ధతిని వాడతాము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. ఇక ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, ఏ పదార్థంను మొక్కలు లేదా జంతువుల నుండి పొందలేము? ఆప్షన్ 1 కూరగాయలు, ఆప్షన్ 2 మాంసం, ఆప్షన్ 3 చక్కెర, ఆప్షన్ 4 ఉప్పు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ఏ పదార్థము మొక్కలు లేదా జంతువుల నుండి పొందలేము అంటే ఉప్పు అనే పదార్థాన్ని మనము జంతువుల నుంచి మొక్కల నుంచి పొందలేము కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, కాండంలో ఆహారం నిల్వ చేసే మొక్కను ఏమంటాము? క్యారెట్, అల్లం, బీట్రూట్, ముల్లంగి. సో నిన్నటి టెట్ ఎగ్జామ్ లో మనకు దుంప వేర్లు అడిగారు, వేర్లలో ఆహారాన్ని నిల్వ ఉంచుకునే ఏది అని అడిగారు. సో ఇక్కడ మన కాండంకి సంబంధించి వచ్చేసరికి అల్లం అనేది ఆహారాన్ని కాండంలో నిల్వ చేసుకుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి అనేది దుంప వేర్లు, ఈ ఆహారాన్ని ఆ వేర్లలో నిల్వ చేసుకుంటాయి. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. సో మనకు నిన్న టెట్ లో ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, తినదగిన పువ్వుకు ఉదాహరణ ఏది? సో క్యాబేజా, చెరుక, ఉల్లిపాయన, క్యాలీఫ్లవరా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. తినదగిన పువ్వు అని దేన్ని అంటాము? సో పువ్వు అనే పేరు దేంట్లో ఉంది? క్యాలీఫ్లవర్ లో ఉంది. సో క్యాలీఫ్లవర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా గమనించండి మిత్రమా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రం, ఇక్కడ పండ్లు, కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లను అందంగా అలంకరించడాన్ని ఏమంటారు? వెజిటేబుల్ కార్వింగ్, డబ్బాలలో నిల్వ చేయడము, కటింగ్ అండ్ మిక్సింగ్ అండ్ జామ్ అని అంటారు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి.
రైట్ మిత్రమా, మనము కూరగాయలను పండ్లు కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలను డిజైన్లతో అందంగా మనము అలంకరించడాన్ని వెజిటేబుల్ కార్వింగ్ అంటాము. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, నిల్వ చేసిన ఆహార పదార్థాల ప్యాకెట్లపై ఉండని సమాచారం ఏది? ఆప్షన్ 1 ఆహార పదార్థాల శుభ్రత, ఆప్షన్ 2 తయారైన తేదీ, ఏ తేదీలోగా వాడుకోవాలి, ఆప్షన్ 2 ఆప్షన్ 3 ధర, ఆప్షన్ 4 దినుసుల వివరాలు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి మిత్రమా, నిల్వ చేసిన ఆహార పదార్థాల ప్యాకెట్లపై ఉండని సమాచారము ఏది అంటే మనకు ఈజీ ఆన్సర్ ఆహార పదార్థాల శుభ్రతకు సంబంధించి దాంట్లో మనకు ఆహార పదార్థాల ప్యాకెట్లపై అనేది సమాచారం ఉండదు. సో తయారైన తేదీ, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరీ డేట్ ఉంటుంది, ఎంఆర్పి ఉంటుంది, దినుసుల వివరాలు ఎంత శాతం ఉంటుంది అనేది కూడా ఆహార ప్యాకెట్లపై ఉంటుంది. కానీ ఆహార పదార్థాల శుభ్రత గురించి ఆహార పదార్థాల ప్యాకెట్లపై ఉండదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, క్రింది వాటిలో సహజ అయస్కాంతం ఏది? ఆప్షన్ 1 రాక్ స్టోన్, ఆప్షన్ 2 లోడ్ స్టోన్, ఆప్షన్ 3 గుర్రపు నాడ అయస్కాంతం, ఆప్షన్ 4 దండ అయస్కాంతము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. క్రింది వాటిలో సహజ అయస్కాంతం మనకు తెలిసినటువంటి ఆప్షన్ లోడ్ స్టోన్ అనేది సహజ అయస్కాంతం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, క్రింది వాటిలో అయస్కాంతం యొక్క ధాతువు ఏది? ఆప్షన్ 1 కార్నలైట్, ఆప్షన్ 2 మ్యాగ్నటైట్, ఆప్షన్ 3 మాగ్నటైట్, ఆప్షన్ 4 ఏది కాదు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ చూసుకున్నది క్రింది వాటిలో అయస్కాంతం యొక్క ధాతువు మాగ్నటైట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మాగ్నటైట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, క్రింది వాటిలో అయస్కాంత పదార్థానికి ఉదాహరణ ఏది అని అడిగారు. క్రింది వాటిలో మనకు ఆప్షన్ 1 కాగితం ఇచ్చారు, ఆప్షన్ 2 ఇనుము ఇచ్చారు, ఆప్షన్ 3 నికెల్ ఇచ్చారు, ఆప్షన్ 4 ఉక్కు ఇచ్చారు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. క్రింది వాటిలో అనాయస్కాంత పదార్థానికి ఉదాహరణ మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ మనకు కాగితం అనేది అనాయస్కాంత పదార్థం అవుతుంది. సో జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రం, ఇక్కడ స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం ఏ దిక్కులను సూచిస్తుంది? తూర్పు పడమర, ఆప్షన్ 2 తూర్పు ఉత్తరము, ఆప్షన్ 3 ఉత్తరం పడమర, ఆప్షన్ 4 ఉత్తరం దక్షిణం. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం అనేది అది ఉత్తర దక్షిణం దిశలను సూచిస్తుంది. సో అది మనకు సరైన సమాధానం అవుతుంది. ఉత్తర దక్షిణం దిశలో మనకు ఆప్షన్ 4 ఉంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ అయస్కాంతానికి గల ధ్రువాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 1. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, అయస్కాంతానికి గల ధ్రువాల సంఖ్య మనకు 2 ధ్రువాలు ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, పూర్వం శత్రువుల నౌకల నుంచి శిలలను తొలగించి నవలను ముంచివేయడానికి మన నౌకలు ఉంటాయి కదా, ఆ శిలను తొలగించి నౌకలను ముంచివేయడానికి ఏ అయస్కాంతాలను ఉపయోగిస్తారు? దండ అయస్కాంతమా, లోడ్ స్టోనా, గుర్రపు నాడ అయస్కాంతమా, బిల్ల అయస్కాంతమా? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, పూర్వం శత్రువుల శిలను మనము పూర్వం మన వాళ్ళ నౌకలని ముంచివేయడానికి, వాళ్ళ యొక్క శిలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి ఉపయోగించే అయస్కాంతం ఏదంటే లోడ్ స్టోన్ అయస్కాంతాన్ని ఉపయోగిస్తాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. గమనించండి. మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, దిక్సూచిని మొదటగా ఉపయోగించిన దేశం ఏది? అమెరికానా, చైనానా, ఇండియానా, రష్యానా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. దిక్సూచిని మొదటిగా ఉపయోగించిన దేశం మనకు చైనా ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చైనా. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించి. ఇక్కడ క్వశ్చన్ నంబర్స్ లో మిత్రమా టెన్షన్ పడకండి. ఇది 19వ క్వశ్చన్ ప్రజెంట్ నేను చెప్తున్నటువంటి. టోటల్ మీకు 74 క్వశ్చన్స్ ఉంటాయి. లాస్ట్ కి మీరు 74 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి ఆ మార్కులను కూడా మీరు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. అయస్కాంతాలలోకెల్లా బలమైన అయస్కాంతం ఏది? దండాయస్కాంతమా, గుర్రపు నాడ అయస్కాంతమా, నియోడైమియమా, పైవేవి కాదు? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మనకు అయస్కాంతంలోకెల్లా బలమైన అయస్కాంతము నియోడైమియం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. గత టెట్ అండ్ డిఎస్ ఈ ప్రశ్న కూడా రావడం జరిగింది. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళినట్లయితే, అయస్కాంత దిక్సూచి ఏ ధర్మంపై ఆధారపడి పనిచేస్తుంది? ఆప్షన్ 1 వికర్షణ ధర్మం, ఆప్షన్ 2 ఆకర్షణ ధర్మం, ఆప్షన్ 3 దిశా ధర్మం, ఆప్షన్ 4 ఏది కాదు? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, అయస్కాంత దిక్సూచి అనేది దిశా ధర్మంపై ఆధారపడి పనిచేస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి.
ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రం ఇక్కడ ఒక అయస్కాంత పదార్థము అయస్కాంతంగా ప్రవర్తించుటకు గల కారణం ఏంటి? ఆప్షన్ 1 అయస్కాంత బలమా, ఆప్షన్ 2 ఆకర్షణ బలం, ఆప్షన్ 3 వికర్షణ బలం, ఆప్షన్ 4 అయస్కాంత ప్రేరణ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఒక అయస్కాంత పదార్థము అయస్కాంతంగా ప్రవర్తించుటకు గల కారణము అయస్కాంత ప్రేరణ. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా 23 క్వశ్చన్స్. ప్రకృతిలో నీరు ఎన్ని రూపాలలో లభిస్తుంది? 4 రూపాల్లో, ఆప్షన్ 2 3 రూపాలలో, ఆప్షన్ 3 2 రూపాల్లో, ఆప్షన్ 4 ఒక రూపంలో. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ప్రకృతిలో మనకు నీరు 3 రూపాలలో లభిస్తుంది. సో మీకు తెలిసినటువంటి ద్రవీభవనంలో, మంచు రూపంలో, ఆవిరి రూపంలో. సో ఈ విధంగా మనకు 3 రూపాల్లో మనకు నీరు అనేది లభిస్తుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో 3 రూపాల్లో నీరు అనేది మనకు లభిస్తుంది. నెక్స్ట్ మిత్రమా ఇక్కడ చూసుకున్నట్లయితే నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను ఏమంటాం? బాష్పీభవనము, సాంద్రీకరణము, బాష్పోత్సేకము, ద్రవ రూపము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను మనము బాష్పీభవనము అంటాము. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చెట్లలో నీరు నీటి ఆవిరిగా మారడాన్ని మనం బాష్పోత్సేకము అంటాము. సో దాని యొక్క భేదాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాన చినుకు గంటకు ఎన్ని మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది? ఆప్షన్ 2 నుంచి 13 మైళ్ళ వేగంతో, ఆప్షన్ 2 5 నుంచి 16 మైళ్ళ వేగంతో, ఆప్షన్ 3 7 నుంచి 18 మైళ్ళ వేగంతో, ఆప్షన్ 4 9 నుంచి 19 మైళ్ళ వేగంతో. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. వాన చినుకు గంటకు మనకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. సో ఆప్షన్ మనకు 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీద మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న తేమ బిందువులు ఏర్పడడానికి కారణం ఏంటి? బాష్పీభవనమా, సాంద్రీకరణమా, ఘనీభవనమా, పైవేవి కాదా? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, మనకు శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీద ఆకుల మీద చివరన చిన్న చిన్న తేమ బిందువులు ఏర్పడడానికి కారణం ఏంటంటే సాంద్రీకరణం. సో నీటి ఆవిరి నీరుగా మారుతుంది కాబట్టి దాన్ని మనం సాంద్రీకరణం అంటాం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా క్రింది వాటిలో సరి కానిది అడిగారు. ఆప్షన్ 1 చూడండి, నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది. ఆప్షన్ 2 భూమి నుండి పైకి పోయే కొద్ది గాలి వేడెక్కుతుంది. ఆప్షన్ 3 కొన్ని మేఘాలు వర్షాలు కురిపించలేవు. ఆప్షన్ 4 జలచక్రంలో అంతరాయం వరదలకు కరువులకు దారితీస్తుంది. ఇవి 4 స్టేట్మెంట్లో ఏది సరి కానిదో దాన్ని గుర్తించండి. రైట్ మిత్రం, ఇక్కడ చూసుకున్నట్లయితే భూమి నుండి పైకి పోయే కొద్ది గాలి అనేది చల్లబడుతుంది కానీ వేడెక్కదు కాబట్టి సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా మనకు 28వ ప్రశ్న. మన రాష్ట్రంలో సాధారణంగా వర్షాలు కురిసే సమయము ఆప్షన్ 1 జూన్ నుంచి అక్టోబర్ వరకు, ఆప్షన్ 2 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, ఆప్షన్ 3 జూలై నుండి నవంబర్ వరకు, ఆప్షన్ 4 జూలై నుంచి అక్టోబర్ వరకు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. మన తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా వర్షాలు అనేటివి మనకు జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు కురుస్తాయి. సో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా గొడుగును ఏ దేశస్తులు రూపొందించారు? అమెరికా, ఇండియా, రష్యా, ఈజిప్ట్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, గొడుగును మనకు ఈజిప్ట్ దేశస్తులు రూపొందించారు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింది వాటిలో వేరుగా ఉన్నది ఏది? పెంగ్విన్, ఈము, రేహ, పిచ్చుక. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ పెంగ్విన్, ఈము, రేహ అనేటివి సో ఇవన్నీ మనకు ఒకే రకమైనటువంటి పక్షులకు, ఒకే రకమైన జాతికి చెందినటువంటి పక్షులు. ఇక్కడ పిచ్చుక అనేది మాత్రం వేరుగా ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆహారం కోసం కేవలం మొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులను ఏమంటారు? మాంసాహారులు, శాకాహారులు, ఉభయహారులు, కీటకాహారులు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను మనము శాకాహారులు అంటాం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గుర్తించండి. లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా లైవ్ ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించండి మిత్రమా. నెక్స్ట్ 32వ ప్రశ్న. రుచి చూసి ఆహారాన్ని గుర్తించేవి ఏవి? ఆప్షన్ 1 కుక్క, ఆప్షన్ 2 గ్రద్ద, ఆప్షన్ 3 గబ్బిలాలు, ఆప్షన్ 4 మనకు కొన్ని సరీసృపాలు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో వాసన చూసి మనకు రుచి చూసి ఆహారాన్ని గుర్తించేవి ఏవి? రుచి చూసి ఆహారాన్ని గుర్తించేవి కొన్ని
సరీసృపాలు. సో మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ జీవి కీటకాల ద్వారా నీటి ఉపరితలంపై ఏర్పడే అలలను గుర్తించగలదు? ఆప్షన్ 1 తిమింగాలు, ఆప్షన్ 2 కప్ప, ఆప్షన్ 3 చేపలు, ఆప్షన్ 4 పాన్స్కేటర్స్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, మనకు ఆ నీటి ఉపరితలంపై ఏర్పడే అలలను గుర్తించలేనిది ఏంటంటే గుర్తించగలదు. సో గుర్తించగలది ఏంటి అంటే మనకు పాన్స్కేటర్స్ అనేది ఏ జీవి కీటకాల ద్వారా నీటి ఉపరితలంపై ఏర్పడే అలలను గుర్తించగలదంటే పాన్స్కేటర్స్ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే 34ది జంతువులను ఎన్ని ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు? ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 3. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, మనకు జంతువులను మొత్తం 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తాం. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది ఏ జీవులలో చలనం అనేది ఉండదు? ఆప్షన్ 1 స్పంజికలు, ఆప్షన్ 2 సరీసృపాలు, ఆప్షన్ 3 పక్షులు, ఆప్షన్ 4 రేహ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ చలనం కింది ఏ జంతువులలో చలనం ఉండదు? సో మనకు చలనం లేని జంతువు స్పంజికలు అనేటివి చలనం ఉండదు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే తమ కోసం తాము ఆహారాన్ని తయారు చేసుకోలేని జంతువులని ఏమంటాం? ఆప్షన్ 1 స్వయం పోషకాలు, ఆప్షన్ 2 పరపోషకాలు, ఆప్షన్ 3 మాంసాహారులు, ఆప్షన్ 4 ఉభయాహారులు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, తమ కోసం తాము ఆహారాన్ని తయారు చేసుకోలేని జీవులను మనము పరపోషకాలు అంటాము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ పక్షికి బలమైన పొడవటి ముక్కు ఉంటుంది? ఆప్షన్ 1 గ్రద్దలు, ఆప్షన్ 2 చిలుకలు, ఆప్షన్ 3 వడ్రంగి పిట్ట, ఆప్షన్ 4 తేనె పిట్ట. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. పొడవైటి ముక్కు ఉంటుంది, ఏ పక్షికి ఉంటుంది? సో మనకు పొడవైటి ముక్కి వడ్రంగి పిట్టకు ఉంటుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సహజ పారిశుద్ధ కార్మిక కోవకు చెందినది ఏది? గ్రద్దలు, గబ్బిలాలు, కొంగ, చిలుక. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి మిత్రమా, క్రింది వాటిలో సహజ పారిశుద్ధ కార్మిక కోవకు చెందినది కాదు మిత్రమా, చెందనిది ఏదో గుర్తించండి. గ్రద్దల, ఆప్షన్ 1, ఆప్షన్ 2 గబ్బిలాలు, ఆప్షన్ 3 కొంగ, ఆప్షన్ 4 చిలుక. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సారీ మిత్రమా, క్రింది వాటిలో సహజ పారిశుద్ధ కార్మిక కోవకు చెందినది ఇది? గ్రద్దల, గబ్బిలాల, కొంగన, చిలుకన అంటే మనకు ఈజీ ఆన్సర్. సో గ్రద్దలు అనేటివి సహజ పారిశుద్ధ కార్మిక కోవకు చెందినటువంటివి. అదే విధంగా కాకులు కూడా సహజ పారిశుద్ధ కార్మిక కోవకు చెందుతాయి. సో కాకులు, గ్రద్దలు ఈ రెండు మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఏది నెమరు వేయు జీవి ఏది? ఆప్షన్ 1 పిల్లి, ఆప్షన్ 2 కుక్క, ఆప్షన్ 3 ఎలుక, ఆప్షన్ 4 ఒంటె. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ నెమరు వేయు జీవి ఏది అంటే దీంట్లో ఉన్న దాంట్లో మనకు ఒంటె అనేది నెమరు వేసే జంతువు, పిల్లి, కుక్క, ఎలుక అనేటివి నెమరు వేసే జంతువులు కాదు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే తినవలసిన అవసరం ఉండని జీవి ఏది? తినవలసిన అవసరం ఉండని జీవి ఏది? ఆప్షన్ 1 బటర్ఫ్లై, ఆప్షన్ 2 క్రైస్ ఫ్లై, ఆప్షన్ 3 ఓవర్ ఫ్లై, ఆప్షన్ 4 హార్స్ ఫ్లై. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఇక్కడ చూసుకున్నట్లయితే తినవలసి అవసరం ఉండని క్వశ్చన్ ఉంది మిత్రం. ఇంకా క్రింది వాటిలో లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది, ప్రౌఢ జీవిగా మారిన తర్వాత ఆహారం తినవలసిన అవసరం ఉండని జీవి ఏది? సో జాగ్రత్తగా గుర్తించండి. క్రింది వాటిలో లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది, ప్రౌఢ జీవిగా మారిన తర్వాత ఆహారం తినవలసిన అవసరం ఉండని జీవి? బటర్ఫ్లయా, అదేవిధంగా క్రేస్ ఫ్లయా, హోవర్ ఫ్లయా, లేకుంటే హార్స్ ఫ్లై. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువ తింటుంది, ప్రౌఢజీవిగా మారిన తర్వాత అది తినవలసిన అవసరం ఉండని జీవి ఏది అంటే మనకు క్రేన్ ఫ్లై అనేది సరైన సమాధానం అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, జాగ్రత్తగా గమనించండి. క్రేన్ ఫ్లై అనే కీటకం లార్వా దశలో ఉన్నప్పుడు అది ఎక్కువగా తింటుంది. సో ప్రౌఢ జీవిగా మారిన తర్వాత ఈ క్రేన్ ఫ్లై అనేది తినవలసిన అవసరం అనేది ఉండదు. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, బాతులు ఆహారం కోసం దంతాలను ఎలా ఉపయోగిస్తాయి? చీల్చడానికా, పీల్చటమా, చూర్ణం చేయడానికా, వడపోత సాధనంగానా? రైట్ మిత్రం, ఇక్కడ బాతులు ఆహారం కోసము
దంతాలను వడపోత సాధనంగా ఉపయోగిస్తాయి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, రాత్రిపూట సంచరించని జీవి ఏది? బొద్దింకల, గబ్బిలాల, మాత, ఆవు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో బొద్దింకలు, గబ్బిలాలు, అదేవిధంగా మాత్లు అనేటివి రాత్రిపూట సంచరించే జీవులు. రాత్రిపూట సంచరించని జీవి ఏది అంటే ఆవు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో చూషకాల ద్వారా రక్తాన్ని పీల్చే జీవి ఏది? ఆప్షన్ 1 వానపాము, ఆప్షన్ 2 బల్లులు, ఆప్షన్ 3 జలగ, ఆప్షన్ 4 సాలెపురుగు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు చూషకాల ద్వారా రక్తాన్ని పీల్చే జీవి మనకు తెలిసినటువంటిది జలగలు. సో మనకు నారు వేసే చూసుకున్నట్లయితే మనము 44వ ప్రశ్న, హనీడ్యూ అను పదార్థం కోసం చీమలు వేటిని పెంచుతాయి? ఆప్షన్ 1 పురుగులు, ఆప్షన్ 2 ఎపిడ్స్, ఆప్షన్ 3 సాలెపురుగు, ఆప్షన్ 4 పట్టు పురుగులు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రం, ఇక్కడ హనీడ్యూ అనే పదార్థము కోసం చీమలు ఎపిడ్స్ ని పెంచుకుంటాయి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. ఇక 46వ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే 45వ ప్రశ్న, ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు యొక్క దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ 1 ద్రవ్యరాశి, ఆప్షన్ 2 సాంద్రత, ఆప్షన్ 3 సాపేక్ష సాంద్రత, ఆప్షన్ 4 పరిమాణము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రం, ఇక్కడ ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు యొక్క సాంద్రతపై ఆధారపడి ఉంటుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించండి మిత్రమా. నెక్స్ట్ 46వ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, నూనెలో ముంచిన కాగితం దేనికి ఉదాహరణ? ఆప్షన్ 1 పారదర్శక పదార్థం, ఆప్షన్ 2 అపారదర్శక పదార్థం, ఆప్షన్ 3 పాక్షిక పారదర్శక పదార్థం, ఆప్షన్ 4 పైవేవి కాదు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇక్కడ నూనెలో ముంచిన కాగితం అనేది మనకు పాక్షిక పారదర్శక పదార్థానికి ఎగ్జాంపుల్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, మంచుగడ్డ నీటిపై తేలడానికి గల కారణం ఏంటి? ఆప్షన్ 1 నీటి సాంద్రత కన్నా ఎక్కువగా ఉండడం వల్ల, ఆప్షన్ 2 నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండడం వల్ల, ఆప్షన్ 3 నీటి సాంద్రతకు సమానం ఉండడం వల్ల, ఆప్షన్ 4 పైవన్నీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రం, ఇక్కడ మంచుగడ్డ నీటిపై తేలడానికి కారణం ఏంటంటే నీటి సాంద్రత కన్నా మంచు యొక్క సాంద్రత తక్కువగా ఉండడం వల్ల మనకు మంచుగడ్డ అనేది తేలుతుంది. సో నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండడం వల్ల ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 48వ ప్రశ్న చూడండి మిత్రం, ఇక్కడ పదార్థాలు వాటి స్థితుల ఆధారంగా ఎన్ని రకాలు? ఆప్షన్ 1 4 రకాలు, ఆప్షన్ 2 3 రకాలు, ఆప్షన్ 3 2 రకాలు, ఆప్షన్ 4 1 రకము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో పదార్థాలు వాటి స్థితుల ఆధారంగా మనకు 3 రకాలు ఉంటాయి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, 49వది, పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలను ఏమంటాము? ఆప్షన్ 1 ద్రవ పదార్థాలు, ఆప్షన్ 2 ఘన పదార్థాలు, ఆప్షన్ 3 అపారదర్శక పదార్థాలు, ఆప్షన్ 4 పైవన్నీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలు ద్రవ పదార్థాలు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 50వ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా, క్రింది వాటిలో పాత్రల ఆకారము పొందే ఘన పదార్థం ఏది? ఆప్షన్ 1 పాలు, ఆప్షన్ 2 రాయి, ఆప్షన్ 3 పంచదార, ఆప్షన్ 4 ఇటుక. రైట్, ఇక్కడ మిత్రమా చూసుకున్నట్లయితే 50వ ప్రశ్న, పాత్రల ఆకారంను పొందే ఘన పదార్థం ఏది అంటే దీంట్లో పంచదార. నెక్స్ట్ ఇక 51వ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా, క్యాండేర్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 చీకటి, ఆప్షన్ 2 వెలుగు, ఆప్షన్ 3 నీడ, ఆప్షన్ 4 మెరుపు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇక్కడ క్యాండేర్ అంటే మనకు మెరుపు అని అర్థం ఉంటుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 52వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వాటిలో నీటిలో కరిగే పదార్థం ఏది? ఆప్షన్ 1 వెనిగర్, ఆప్షన్ 2 కిరోసిన్, ఆప్షన్ 3 కొబ్బరి నూనె, ఆప్షన్ 4 పంచదార. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రం, మన క్రింది వాటిలో నీటిలో కరిగే పదార్థం పంచదార ఉంటుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. సో ఇక్కడ వెనిగర్, కిరోసిన్, కొబ్బరి నూనె అనేది నీటిలో కరగదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ 53వ ప్రశ్న, పిల్లి ఎన్ని గంటలు నిద్రలో గడుపుతుంది? ఆప్షన్ 1 8 గంటలు, ఆప్షన్ 2 దాదాపు 10 గంటలు, ఆప్షన్ 3 దాదాపు 12 గంటలు, ఆప్షన్ 4 దాదాపు 14 గంటలు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, మనకు పిల్లి రోజులో ఎన్ని గంటలు నిద్రలో ఉంటుంది అంటే దాదాపు 14 గంటలు నిద్రలో ఉంటుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద
రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా 54ది, షార్క్ చేప నోటిలో ఉండే దంతాల సంఖ్య. ఆప్షన్ 1 దాదాపు 4000 దంతాలు, ఆప్షన్ 2 దాదాపు 5000 దంతాలు, ఆప్షన్ 3 దాదాపు 6000 దంతాలు, ఆప్షన్ 4 దాదాపు 7000 దంతాలు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ షార్క్ చేప నోటిలో దాదాపుగా ఇక్కడ 4000 దంతాలు ఉంటాయి. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. నెక్స్ట్ 55వ ప్రశ్న, పాన్స్కేటర్ కొలను ఏ ప్రాంతంలో నివసిస్తుంది? ఆప్షన్ 1 కొలను అంచు, ఆప్షన్ 2 కొలను యొక్క ఉపరితలం, ఆప్షన్ 3 కొలను మధ్య ప్రాంతం, ఆప్షన్ 4 కొలను అడుగున. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే పాన్స్కేటర్ అనేది కొలను యొక్క ఉపరితలంపై ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. చూసుకున్నట్లయితే మిత్రమా, జీవులన్నీ వేటి కోసం పరిసరాలపైన ఆధారపడతాయి? ఆప్షన్ 1 ఆవాసం, ఆప్షన్ 2 ఆహారం, ఆప్షన్ 3 నీరు, ఆప్షన్ 4 పైవన్నీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జీవులన్నీ ఆవాసం కోసము, ఆహారం కోసము, నీటి కోసము ఆ పరిసరాలపైన ఆధారపడతాయి కాబట్టి, సో దీంట్లో 3 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, హైడ్రిల్ల మొక్క కొలను ఏ ప్రాంతంలో పెరుగుతుంది? ఆప్షన్ 1 కొలను ఉపరితలం, ఆప్షన్ 2 కొలను అంచులలో, ఆప్షన్ 3 కొలను మధ్య భాగంలో, ఆప్షన్ 4 కొలను అడుగున. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ హైడ్రిల్లా మొక్క అనేది కొలను యొక్క అడుగు భాగంలో పెరుగుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. కొలను అడుగున హైడ్రిల్లా మొక్క ఆ ప్రాంతంలో పెరుగుతుంది. నెక్స్ట్ ఇక 58వ ప్రశ్న చూడండి మిత్రం, సముద్ర గర్భంలో మైళ్ళ కొద్ది వ్యాపించే ఉండే కోరల్ రీఫ్ అనేది ఆప్షన్ 1 ఆహారమా, ఆప్షన్ 2 ఆవాసమా, ఆప్షన్ 3 ఒక రకమైన జంతువు, ఆప్షన్ 4 ఒక రకమైన మొక్క. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక్కడ సముద్ర గర్భంలో మైళ్ళ కొద్ది వ్యాపించి ఉండే ఈ కోరల్ రీఫ్ అనేది ఒక రకమైన ఆవాసం మిత్రమా. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏ స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కులు వాటి రక్షణ గురించి పనిచేస్తుంది? ఆప్షన్ 1 రెడ్ క్రాస్, ఆప్షన్ 2 బ్లూ క్రాస్, ఆప్షన్ 3 జిబ్రా క్రాసింగ్, ఆప్షన్ 4 పేవేవి కాదు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకు జంతువుల హక్కుల వాటి రక్షణ గురించి పనిచేసే సంస్థ బ్లూ క్రాస్ సంస్థ. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్, దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇక మనము నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, మనకు 60వ ప్రశ్న, నేలపై ఉండే అన్ని రకాలైన ఆవాసాలను ఏమంటాము? ఆప్షన్ 1 ఆవాసం, ఆప్షన్ 2 జలావాసం, ఆప్షన్ 3 భౌమ ఆవాసం, ఆప్షన్ 4 ఉభయచర ఆవాసం. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. నేలపై ఉండే అన్ని రకాలైన ఆవాసాలను ఏమంటాము? సో నేలపై అని మెన్షన్ చేశారు కాబట్టి నేలపై ఉండేటువంటి అన్ని రకాల ఆవాసాలను భౌమ ఆవాసాలు అంటాము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక 61వ ప్రశ్న, కింది వాటిలో ఎడారి మొక్క కానిది? ఆప్షన్ 1 కలబంద, ఆప్షన్ 2 బ్రహ్మజముడు, ఆప్షన్ 3 నాగజముడు, ఆప్షన్ 4 హైడ్రిల్లా. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కింది వాటిలో ఎడారి మొక్క కానిది ఏంటి? కలబంద ఎడారి మొక్కనే, బ్రహ్మజముడు ఎడారి మొక్కనే, నాగజముడు ఎడారి మొక్కనే. హైడ్రిల్లా అనేది మనకు ఎడారి మొక్క కాదు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో ఎన్ని మైళ్ళ నీరు ఉంది? ఆప్షన్ 1 200 మిలియన్ క్యూబిక్ మైళ్ళు, ఆప్షన్ 2 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళు, ఆప్షన్ 3 400 మిలియన్ క్యూబిక్ మైళ్ళు, ఆప్షన్ 4 500 మిలియన్ క్యూబిక్ మైళ్ళు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో ఎన్ని మైళ్ళ నీరు ఉంది అంటే దాదాపు ఇక్కడ 300 మిలియన్ల క్యూబిక్ మైళ్ళ నీళ్లు ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే 63వది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొల్లేరు పులికాట్ సరస్సులకు పెలికాస్ పక్షులు ఏ సమయంలో వలస వస్తాయి? పెలికాన్ పక్షులు ఏ సమయంలో వలస వస్తాయి? ఆప్షన్ 1 సెప్టెంబర్ నుంచి మార్చ్, ఆప్షన్ 2 అక్టోబర్ నుంచి ఏప్రిల్, ఆప్షన్ 3 అక్టోబర్ నుంచి మార్చ్, ఆప్షన్ 4 సెప్టెంబర్ నుంచి ఏప్రిల్. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొల్లేరు పులికాట్ సరస్సులకు పెలికాన్ పక్షులు అనేటివి మనకు అక్టోబర్ నుంచి మార్చి మాసంలో వస్తాయి. అక్టోబర్ నుంచి మార్చి మాసం. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. నెక్స్ట్ ఇక 64వ ప్రశ్న, బియ్యం నుంచి రాళ్లను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ఆప్షన్ 1 తూర్పార పట్టడం, ఆప్షన్ 2 చేతితో ఏరివేయడం, ఆప్షన్ 3 క్రోమోటోగ్రఫీ, ఆప్షన్ 4 వడబోత. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. బియ్యం నుంచి రాళ్లను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏరివేసే పద్ధతి చేతితో ఏరివేయడం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.
65వ ప్రశ్న చూడండి. ధాన్యం నుంచి ఊక తాలును వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి. ఆప్షన్ 1 తూర్పార పట్టడం, ఆప్షన్ 2 చేతితో ఏరివేయడం, ఆప్షన్ 3 క్రోమోటోగ్రఫీ, ఆప్షన్ 4 వడబోత. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ధాన్యం నుంచి ఊక తాలును వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి మనం తూర్పార పట్టడం అంటాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతిని ఏమంటాం? ఆప్షన్ 1 స్వేదనం, ఆప్షన్ 2 క్రోమోటోగ్రఫీ, ఆప్షన్ 3 ఉత్పతనం, ఆప్షన్ 4 తేర్చడం. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ చూడండి, మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతిని మనము తేర్చడం అని అంటాము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకోండి మిత్రమా. ఇసుక, కంకర, సిమెంట్లను తగిన పాలలో కలిపి ఇనుప వలలో వేయడాన్ని ఏమంటాం? ఆప్షన్ 1 గోడ, ఆప్షన్ 2 స్లాబ్, ఆప్షన్ 3 కాంక్రీట్, ఆప్షన్ 4 పైవేవి కాదు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ఇసుక, కంకర, సిమెంట్లను తగిన పాలలో కలిపి ఇనుప వలలో వేయడాన్ని మనం కాంక్రీట్ అంటాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్లు సోకినప్పుడు తెగుళ్లను నివారించడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ఆప్షన్ 1 చేతితో ఏరివేయడం, ఆప్షన్ 2 జల్లెడ పట్టడం, ఆప్షన్ 3 క్రోమోటోగ్రఫీ, ఆప్షన్ 4 ఉత్పతనము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్లు సోకినప్పుడు ఆ తెగుళ్లను నివారించడానికి మనము చేతితో ఏరివేసే పద్ధతిని ఉపయోగిస్తాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 69వ ప్రశ్న చూసుకున్నట్లయితే నీటిలోని సూక్ష్మ మలినాలను తొలగించడానికి ఉపయోగించే పద్ధతి. ఆప్షన్ 1 స్ఫటికీకరణం, ఆప్షన్ 2 స్వేదనం, ఆప్షన్ 3 ఉత్పతనం, ఆప్షన్ 4 క్రోమోటోగ్రఫీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నీటిలో సూక్ష్మ మలినాలను తొలగించడానికి ఉపయోగించే పద్ధతిని మనం స్వేదనము అంటాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, ఘనస్థితి నుంచి వాయుస్థితిలోకి నేరుగా మారే ప్రక్రియను ఏమంటాము? ఆప్షన్ 1 బాష్పీభవనము, ఆప్షన్ 2 సాంద్రీకరణము, ఆప్షన్ 3 ఉత్పతనము, ఆప్షన్ 4 క్రోమోటోగ్రఫీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఘనస్థితి నుంచి నేరుగా వాయుస్థితిలోకి మారడాన్ని మనము ఉత్పతనము అని అంటాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. గమనించండి. క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, రంగులను వేరు చేసే పద్ధతిని ఏమంటాము? ఆప్షన్ 1 ఉత్పతనము, ఆప్షన్ 2 క్రోమోటోగ్రఫీ, ఆప్షన్ 3 జల్లించడము, ఆప్షన్ 4 వడబోత. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే ఇక్కడ రంగులను వేరు చేసే పద్ధతిని మనము క్రోమోటోగ్రఫీ అంటాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక 72వ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా, మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? ఆప్షన్ 1 పులికాట్ సరస్సు, ఆప్షన్ 2 కొల్లేరు సరస్సు, ఆప్షన్ 3 సాంబార్ సరస్సు, ఆప్షన్ 4 పైవేవి కావు. సో మన దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అడిగారు. ఉప్పు నీటి సరస్సు ఏది అని అడిగారు. సో ఇక్కడ మనకు సాంబార్ సరస్సు అనేది మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఆ సాంబార్ అనేది సరైన సమాధానం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 73వది, ఘన స్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ను ఏమంటాం? ఆప్షన్ 1 వేట్ ఐస్, ఆప్షన్ 2 డ్రై ఐస్, ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడ్ అని అంటాము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఘన స్థితిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని మనం డ్రై ఐస్ అని అంటాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక 74వ ప్రశ్న, ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయికను ఏమంటాము? ఆప్షన్ 1 రసాయనాలు, ఆప్షన్ 2 ఘన పదార్థాలు, ఆప్షన్ 3 మిశ్రమాలు, ఆప్షన్ 4 ద్రవ పదార్థాలు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయికను మనము మిశ్రమాలు అని అంటాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. టెస్ట్ రాయండి, చివరన మీ యొక్క మార్క్స్ ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు మీ యొక్క సపోర్ట్ ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. ఇక మనము లైవ్ లోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇక్కడ మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా, కాంతి ప్రయాణ మార్గంలో ఏదైనా అడ్డు వచ్చినప్పుడు కాంతి ప్రయాణ దిశ మారుతుంది. ఈ దృగ్విషయాన్ని ఏమంటారు? ఆప్షన్ చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి మిత్రమా మీరు. ఆప్షన్ 1 పతన కిరణము, ఆప్షన్ 2 పరావర్తనము, ఆప్షన్ 3 వక్రీభవనము, ఆప్షన్ 4 పార్శ్వ విలోమము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాంతి ప్రయాణ మార్గంలో ఏదైనా అడ్డు వచ్చినప్పుడు కాంతి ప్రయాణ దిశ మారుతుంది. ఈ దృగ్విషయాన్ని ఏమంటారు? సో చూడండి మిత్రమా, కాంతి ప్రయాణ మార్గంలో ఏదైనా అడ్డు వచ్చినప్పుడు దాని ప్రయాణ దిశ మారుతుంది. దాన్నే మనము పరావర్తనం అని అంటాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ ఇక రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే మిత్రమా, పతన కిరణానికి
లంబానికి మధ్య కోణాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 పతన కోణము, ఆప్షన్ 2 పరావర్తన కోణము, ఆప్షన్ 3 లంబ కోణము, ఆప్షన్ 4 అధిక కోణము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి మిత్రం, ఇక్కడ పతన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని మనము ఏమంటామంటే పతన కోణము అని అంటాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. పతన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని మనము పతన కోణం అని అంటాము. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, కింది వాటిలో సరైనవి. ఆప్షన్ ఏ చూడండి, పతన పరావర్తన కిరణాలు లంబము ఒకే తలంలో ఉంటాయి. స్టేట్మెంట్ బి చూడండి, పరావర్తన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని పరావర్తన కోణం అంటాము. స్టేట్మెంట్ సి చూడండి, పతన కోణము పరావర్తన కోణము లంబ కోణానికి ఇరువైపులా ఉంటాయి. స్టేట్మెంట్ డి, పతన కోణము పరావర్తన కోణము సమానంగా ఉండేటట్లు పరావర్తనం చెందదు. చూడండి, నేను ఆప్షన్ చదువుతున్నాను. మీ యొక్క కామెంట్ ఆన్సర్ని స్టేట్మెంట్లన్నీ చదివి ప్రశాంతంగా ఇచ్చే ప్రయత్నం చేయండి మిత్రమా. చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏ ఏబిడి మాత్రమే సరైనది, ఆప్షన్ 2 ఏమో ఏబిసి మాత్రమే సరైనది, ఆప్షన్ 3 బిసిడి మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏబిసిడి సరైనది. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి మిత్రం, ఇక్కడ పతన పరావర్తన కిరణాలు లంబం ఒకే తలంలో ఉంటాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ మనకు. స్టేట్మెంట్ బి చూడండి, పరావర్తన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని మనము పరావర్తన కోణం అంటాం. ఇది కరెక్టే. పతన కోణము పరావర్తన కోణము లంబ కోణానికి ఇరువైపులా ఉంటాయి. ఇది కరెక్టే. పతన కోణము పరావర్తన కోణం సమానంగా ఉండేటట్లు పరావర్తనము చెందదు అని ఉంది. సో పరావర్తనం అనేది చెందుతుంది. సో ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్ ఉంది, ఆప్షన్ డి అనేది. కాబట్టి ఏబిసి ఆప్షన్ ఎక్కడైతే ఉందో అది మనకు సరైన సమాధానం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, 4వ ప్రశ్న, ఒక చెట్టు వెనుక దాగి ఉండి దానికి అవతలి వైపు ఏం జరుగుతుందో చూడడానికి ఉపయోగించేది. ఆప్షన్ 1 సూక్ష్మదర్శిని, ఆప్షన్ 2 కెలిడోస్కోప్, ఆప్షన్ 4 పెరిస్కోప్, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, ఒక చెట్టు వెనుక దాగి ఉండి దానికి అవతలి వైపు ఏం జరుగుతుందో చూడడానికి ఉపయోగించేదే పెరిస్కోప్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, అద్దంలో కుడి ఎడమలు తారుమారు అవ్వడానికి ఏమంటాం? పరావర్తనమా, ఆప్షన్ 2 విలోమం, ఆప్షన్ 3 పార్శ్వ విలోమం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ఇక్కడ అద్దంలో కుడి ఎడమలు తారుమారు అవ్వడాన్ని మనము పార్శ్వ విలోమం అంటాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. గమనించండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, అద్దం పరిమాణం ఎంత అయినప్పటికీ ప్రతిబింబం పరిమాణం వస్తువు పరిమాణంతో ఈ విధంగా ఉంటుంది. సో సమానంగా ఉంటుందా, పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుందా, ఏది కాదా? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ఇక్కడ అద్దం పరిమాణం ఎంత అయినప్పటికీ ప్రతిబింబ పరిమాణం వస్తువు పరిమాణంతో సమానంగా ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ 7వ ప్రశ్న, సమాన కొలతలు గల 2 అద్దాలను తీసుకొని 90 డిగ్రీల కోణంలో నిలబెట్టి వాటి మధ్య ఒక వస్తువును ఉంచితే ఆ వస్తువు యొక్క ఎన్ని ప్రతిబింబాలు కనబడతాయి? ఆప్షన్ 1 చూడండి 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. అనంతం. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, సమాన కొలతలు గల 2 అద్దాలను తీసుకొని 90 డిగ్రీల కోణంలో నిలబెట్టి వాటి మధ్య ఒక వస్తువును ఉంచితే ఆ వస్తువు యొక్క 3 ప్రతిబింబాలు ఏర్పడతాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. గమనించండి. 3 ప్రతిబింబాలు ఏర్పడతాయి. గుర్తుంచుకోండి. నెక్స్ట్ మిత్రమా, ఇక్కడ క్వశ్చన్ చూసుకునే ముందు లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మీ యొక్క సపోర్ట్ ని లైక్ ద్వారా అందించండి మిత్రమా. మీ యొక్క సపోర్ట్ నేను లైక్ ద్వారా ఆశిస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించండి. తప్పకుండా ఈ గ్రాండ్ టెస్ట్ లోకి వెళ్ళి నిన్న పెట్టినటువంటి 6th క్లాస్ గ్రాండ్ టెస్ట్, ఈ రోజు పెట్టినటువంటి 7th క్లాస్ గ్రాండ్ టెస్ట్ లోకి వెళ్ళి తప్పకుండా రేపు రాయబోయే టెట్ లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేటివి వస్తాయి మిత్రమా. 8వ ప్రశ్న, అద్దంలో ఏర్పడే ప్రతిబింబం కంటే వాహనం తాలూకు అద్దంలో ఏర్పడే ప్రతిబింబం చిన్నగా ఉండడానికి గల కారణం ఏంటిది? ఆప్షన్ 1 సమతల దర్పణం, ఆప్షన్ 2 పుటాకార దర్పణం, ఆప్షన్ 4 కుంభాకార దర్పణం, ఆప్షన్ 4 పైవన్నీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ఇక్కడ అద్దంలో ఏర్పడే ప్రతిబింబం కంటే వాహనం తాలూకు అద్దంలో ఏర్పడే ప్రతిబింబం చిన్నగా ఉండడానికి గల కారణం ఏంటంటే కుంభాకార దర్పణం అనేది వాడడం వల్ల వాహనంలో సో చిన్నగా అనేది ప్రతిబింబం కనిపిస్తుంది. గమనించండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, మనము కింది వాటిని పరిశీలించండి. స్టేట్మెంటే, తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటాం,
తెరపై పట్టగలిగి దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మనము మిథ్య ప్రతిబింబం అంటాము. ఇందులో సరైనది ఏంది? ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది, ఏ మరియు బి సరైనది, ఏది కాదు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటామనేది సరైన స్టేట్మెంటే. తెరపై పట్టగలిగి దర్పణంలో మాత్రమే చూడగలిగే దాన్ని మిథ్య ప్రతిబింబం అంటారు అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో మనకు ఇక్కడ ఒకటి మాత్రమే సరైనది ఉన్నది కాబట్టి ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, టార్చ్ లైట్ వాహనాల హెడ్ లైట్లలో చిన్న బల్బు కాంతి కూడా ప్రకాశవంతంగా ఉండడానికి గల కారణం ఏంది? టార్చ్ లైట్ వాహనాల హెడ్ లైట్లలో చిన్న బల్బు కాంతి కూడా ప్రకాశవంతంగా ఉండడానికి గల కారణం ఏంటిది? ఆప్షన్ 1 కుంభాకార దర్పణం, ఆప్షన్ 2 పుటాకార దర్పణం, ఆప్షన్ 4 సమతల దర్పణం, ఆప్షన్ 4 పైవేవి కాదు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ప్రకాశవంతంగా ఉన్న కారణం ఏంటంటే పుటాకార దర్పణం అనేది ఉంటుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింది వాటిని పరిశీలించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య గల వస్తు ప్రతిబింబాల సంఖ్య తగ్గుతుంది. స్టేట్మెంట్ 2. ఆప్షన్ 2 రియల్ వ్యూ మిర్రర్ లో వస్తు ప్రతిబింబం చిన్నదిగా కనిపిస్తుంది. ఆప్షన్ 3 దంత వైద్యులు వాడే అద్దంలో వస్తు ప్రతిబింబం పెద్దగా కనిపిస్తుంది. స్టేట్మెంట్ 4. ఆప్షన్ 4 గరుకు అయిన తలాల వలన జరిగే పరావర్తనాన్ని మనము క్రమరహిత పరావర్తనం అంటాము. దీంట్లో తప్పుగా ఏది ఉందో మీరు ఆన్సర్ చేయండి. చూడండి, మొదటిది రెండో స్టేట్మెంట్ చూడండి, రియల్ వ్యూ మిర్రర్ లో వస్తు ప్రతిబింబం చిన్నదిగా కనిపిస్తుంది. రైట్ స్టేట్మెంటే. దంత వైద్యులు వాడే అద్దంలో వస్తు ప్రతిబింబం పెద్దగా కనిపిస్తుంది. ఇది కరెక్టే. గరకైన తలాల వలన జరిగే పరావర్తనాన్ని మనం క్రమరహిత పరావర్తనం అంటాం. ఇది కరెక్టే. కానీ ఇక్కడ రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొద్దీ వాటి మధ్య గల వస్తు ప్రతిబింబాల సంఖ్య అనేది పెరుగుతుంది, తగ్గదు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ ఉంది. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు అద్దాలను ఉపయోగించి ఒక కొవ్వొత్తికి 5 ప్రతిబింబాలు ఏర్పడేటట్లు చేసే ఆ అద్దాల మధ్య కోణం ఎంత? సో ఒక కొవ్వొత్తికి 5 ప్రతిబింబాలు ఏర్పడాలంటే వాటి యొక్క అద్దాల మధ్య కోణం ఎంత ఉంచాలి? సో ఆప్షన్ 1 వచ్చేసరికి 30 డిగ్రీల కోణం, ఆప్షన్ 2 45 డిగ్రీలు, ఆప్షన్ 3 60 డిగ్రీలు, ఆప్షన్ 4 70 డిగ్రీలు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రం, ఇక్కడ రెండు అద్దాలను ఉపయోగించి ఒక కొవ్వొత్తికి 5 ప్రతిబింబాలు ఏర్పడేటట్టు చేసినప్పుడు ఆ అద్దాల మధ్య కోణం మనము 60 డిగ్రీలుగా ఉంచినట్లయితే మనకు 5 ప్రతిబింబాలు అనేటివి ఏర్పడతాయి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా 13వది, మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదటిసారిగా తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 వాన్ హెల్మెంట్, ఆప్షన్ 3 స్టీఫెన్ హెల్స్, ఆప్షన్ 4 ప్రిస్ట్లీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదటిసారిగా తెలిపినటువంటి శాస్త్రవేత్త స్టీఫెన్ హెల్స్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే పరిసరాలలోని గాలి మొక్కలలోకి వాయు వినిమయం ఉంటుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 వాన్ హెల్మెంట్, ఆప్షన్ 3 స్టీఫెన్ హెల్స్, ఆప్షన్ 4 ప్రిస్ట్లీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పరిసరాలను గాలి మొక్కలలోకి వాయు వినిమయము ఉంటుందని తెలియజేసిన శాస్త్రవేత్త పేరు మనకు స్టీఫెన్ హెల్స్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 వాన్ హెల్మెంట్, ఆప్షన్ 3 స్టీఫెన్ హెల్స్, ఆప్షన్ 4 ప్రిస్ట్లీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని చెప్పినటువంటి శాస్త్రవేత్త ప్రిస్ట్లీ. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఆకుపచ్చటి మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో ఇతర కాంతి జనకాల సమక్షంలో వేటిని ఉపయోగించకుండా గ్లూకోజ్ ను పిండి పదార్థాలను తయారు చేస్తాయి? వేటిని ఉపయోగించకుండా? ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 2 నీటిని, ఆప్షన్ 3 ఆక్సిజన్, ఆప్షన్ 4 పైవన్నీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఆకుపచ్చటి మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో ఇతర కాంతి జనకాల సమక్షంలో వేటిని ఉపయోగించకుండా గ్లూకోజ్ ను పిండి పదార్థాలను తయారు చేస్తాయంటే ఇక్కడ ఆక్సిజన్ ను ఉపయోగించుకోకుండా అవి వాటి యొక్క పిండి పదార్థాలను గ్లూకోజ్ ను తయారు చేస్తాయి. సో ఆప్షన్
3 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, మనము కిరణజన్య సంయోగ క్రియలో ఏం జరుగుతుంది? కిరణజన్య సంయోగ క్రియలో జరిగేది ఆప్షన్ 1 వేర్లలో, కాండంలోననా, పత్రంలోననా, పైవన్య. కిరణజన్య సంయోగ క్రియ దేంట్లో జరుగుతుంది? సో మనకు తెలిసినటువంటి ఆన్సర్ మనకు పత్రంలో కిరణజన్య. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొక్కలను భద్రపరచడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 నర్సరీ, ఆప్షన్ 2 హెర్బేరియం, ఆప్షన్ 3 హస్టోరియా, ఆప్షన్ 4 లైకెన్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనము మొక్కలను భద్రపరచడాన్ని మనము హెర్బేరియం అంటాము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొక్కకు అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలలో కానిది అడిగారు. ఆప్షన్ 1 నత్రజని, ఆప్షన్ 2 పొటాషియం, ఆప్షన్ 3 భాస్వరం, ఆప్షన్ 4 అయోడిన్. కానిది ఏదో గుర్తించండి, పోషకాలలో కానిది. సో ఇక్కడ మొక్కలలో అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలలో కానిది ఏంటంటే ఇక్కడ అయోడిన్ అనేది మనకు సరైన సమాధానంగా తీసుకోవాలి. సో నత్రజని, పొటాషియం, భాస్వరం అనేది ఖచ్చితంగా మొక్కకు అవసరం. సో అయోడిన్ అనేది లేకపోయినా సో మొక్కకు ఈ 3 అయితే అవసరం అవుతాయి. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. ముఖ్యమైన పోషకాలలో కానిది అడిగారు. సో మనకు అయోడిన్ అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, హస్టోరియా అంటే ఏంటిది? వేరు, ఆప్షన్ 2 కాండం, ఆప్షన్ 3 పత్రం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ హస్టోరియా అంటే మనకు అందరికి తెలిసినటువంటిది వేరు. హస్టోరియా అనేది ఒక ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ మిత్రమా, కస్కుట ఒక స్వయం పోషకమా, పరపోషణ, పూతికాహార, సహజీవనమా? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ కస్కుట అనేది ఒక పరపోషణకు సంబంధించినటువంటి మొక్క. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, క్రింది వాటిలో కీటకాహారపు మొక్కను గుర్తించండి. ఆప్షన్ 2 మందారము, ఆప్షన్ 1, ఆప్షన్ 2 నెపంతిస్, ఆప్షన్ 3 కస్కుట, ఆప్షన్ 4 బంగారు తీగ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. అంటే ఇక్కడ కస్కుట, బంగారు తీగ రెండింటికి ఒకటే నేమ్ ఉంటుంది. అదేవిధంగా కింది వాటిలో కీటకాహారపు మొక్క ఏది అంటే మనకు నెపంతీస్ అనేది కీటకాహారపు మొక్క అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. శైవలాలు, శిలీంధ్రాలు కలిసి సమూహాలుగా సహజీవనం చేస్తాయి. ఈ సంబంధాన్ని ఏమంటాం? హస్టోరియా, ఆప్షన్ 2 సహజీవనం, ఆప్షన్ 2, ఆప్షన్ 3 లైకెన్, ఆప్షన్ 4 వీనస్ ప్లైట్రాస్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే శైవలాలు, శిలీంధ్రాలు కలిసి సమూహాలుగా సహజీవనం చేసుకోవడాన్ని మనము లైకెన్ అంటాము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కింది వాటిని పరిశీలించండి. ఆప్షన్ 1 ఒకసారి చూడండి, గాలి లోపలికి పీల్చడాన్ని మనం ఉచ్ఛ్వాసం అంటాము. గాలిని వెలుపలికి విలవడాన్ని నిశ్వాసం అంటాము. అదేవిధంగా ఒక నిమిషంలో ఎన్నిసార్లు అయితే గాలిని లోపలికి పిలిచి వెలుపలికి వదిలిపెడతామో దాన్ని శ్వాసించడం అంటాం. ఇందులో సరికాని వివరణ ఇది. దీనిలో తప్పేదో దాన్ని మనము గుర్తించాలి. చూడండి, ఇక్కడ గాలిని లోపలికి పీల్చడాన్ని ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 3 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 1 2 మాత్రమే సరైనది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ చూడండి మిత్రమా, ఒకటి గాలిని లోపలికి పీల్చడాన్ని మనము ఉచ్ఛ్వాసం అంటాము, ఇది సరైనదే. అదేవిధంగా గాలిని వెలుపలికి వదలడాన్ని నిశ్వాసం అంటాం, ఇది కరెక్ట్. నిశ్వాసం అంటాం, కరెక్టే. ఒక నిమిషంలో ఎన్నిసార్లు అయితే గాలిని లోపలికి పిలిచి వెలుపలికి వదిలిపెడతాం దాన్ని శ్వాసించడం అనేది రాంగ్ స్టేట్మెంట్ ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద మనకు సరైన సమాధానం అవుతుంది. దాన్ని మీరు గమనించండి. నెక్స్ట్ ఇక 26వ ప్రశ్న, సున్నపు తెట్టలోకి మనం విడిచే గాలిని పంపితే ఏం జరుగుతుంది? మనం విడిచే గాలి అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, దాన్ని మీరు గమనించండి. ఆప్షన్ 1 అలాగే ఉంటుంది, ఆప్షన్ 2 నీలి రంగులోకి మారుతుంది, ఆప్షన్ 3 పాలవలే మారుతుంది, ఆప్షన్ 4 రంగు పోతుంది. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, సున్నపు తెట్టలోకి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, మనం విడిచే గాలి అన్న కార్బన్ డైఆక్సైడ్ విదులుతుంది, పాల రంగులోకి మారుతుంది, పాల వల్లే మారుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. చూసుకున్నట్లయితే మిత్రమా, ఆక్సిజన్ కి పేరు పెట్టిన శాస్త్రవేత్త వాన్ హెల్మెంట్, జోసెఫ్ బ్లాక్, ఆప్షన్ 3 జోసెఫ్ ప్రిస్లీ, ఆప్షన్ 4 లెవోయిజర్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆక్సిజన్ కు పేరు పెట్టిన శాస్త్రవేత్త పేరు లెవోయిజర్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, గమనించండి. లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మీ యొక్క సపోర్ట్ ని లైక్ ద్వారా అందించండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి 1000 మిల్లీలీటర్లకు పీల్చే గాలిలో ఆక్సిజన్ పరిమాణం ఎంత ఉంటుంది? ఆప్షన్ 1 40 మిల్లీలీటర్లు, ఆప్షన్
2 165 మిల్లీలీటర్లు, ఆప్షన్ 3 210 మిల్లీలీటర్లు, ఆప్షన్ 4 790 మిల్లీలీటర్లు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి 1000 మిల్లీలీటర్లు పీల్చే గాలిలో ఆక్సిజన్ పరిమాణం అనేది 210 మిల్లీలీటర్లు ఉంటుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే చిరుకప్ప అంటే టాడ్ పోల్ డింబకంగా ఉన్నప్పుడు వేటి ద్వారా శ్వాసిస్తుంది? చర్మం ద్వారానా, ఊపిరితిత్తుల, మొప్పల, ట్రాకియానా? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇక్కడ చిరుకప్ప అనేది టాల్పోల్ దశలో టాల్పోల్ డింబకంగా ఉన్నప్పుడు అది దేని ద్వారా శ్వాసిస్తుంది అంటే మొప్పల ద్వారా శ్వాసిస్తుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. రైట్ మిత్రమా, మొప్పలు, ట్రాకియా, చర్మము, పత్రరంధ్రాలు, లెంటిసెల్స్. సో దీన్ని మనం ఇటు ఉన్నటువంటి పత్రాలు, వానపాము, కాండము, చేప, బొద్దింక తోటి జతపరచాలి. చూడండి, ఇక్కడ నేను ఒక్కొక్కటి జతపరుస్తా ఉంటా, మీరు కూడా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మొప్పలు అంటే మనకు టాల్పోడ్ దశలో ఉన్నటువంటి కప్ప వస్తుంది, అదేవిధంగా చేప. సో ఇక్కడ మొప్పలు అనేది డి. సో ఆప్షన్లో డి అన్నిట్లో కామన్ గా ఉంది. సో దాన్ని గమనించండి. అదేవిధంగా నెక్స్ట్ ట్రాకియా అనేది బొద్దింకకు వస్తుంది. సో బొద్దింక అనేది 2 అనేది ఈ. సో 2 అనేది ఈ అనేది ఒక్కదానికే ఉంది. సో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చును. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 3 చూడండి, చర్మము. సో చర్మం అనేది చర్మం ద్వారా జరుపుకునే శ్వాసక్రియ జరుపుకునేది ఏది అంటే ఇక్కడ చర్మంకు చూసుకున్నట్లయితే మిత్రమా ఇక్కడ మనకు వానపాము అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా పత్ర రంధ్రాలు అంటే మనకు సో ఈజీగా మనం తెలుసుకోవచ్చు పత్రాలు. లెంటిసెల్స్ 5వది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు కాండం. ఈ విధంగా మనము జతపరచవచ్చును. గుర్తుంచు, మొప్పలు అనేది చేప, టాడ్పోల్ కప్ప వస్తుంది. ట్రాకియా అనేది బొద్దింక, చర్మము అనేది వానపాము, పత్ర రంధ్రాలు అనేది పత్రాలు, లెంటిసెల్స్ అనేది కాండం. సో వీటిని మనం ఈ విధంగా జతపరచాల్సి ఉంటుంది మిత్రమా. ఇక్కడ అవి శ్వాసక్రియ దేని ద్వారా జరుపుతాయో వాటన్నిటిని మీరు ఈజీగా గుర్తుంచుకోండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి మిత్రమా, 31వది. క్రింది వాటిలో గాలి ద్వారా వ్యాప్తి చెందని విత్తనాలు? ఆప్షన్ 1 జిల్లెడు, ఆప్షన్ 2 డెండాలియన్, ఆప్షన్ 3 గడ్డి చామంతి, ఆప్షన్ 4 తామర. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రం, ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో గాలి ద్వారా వ్యాప్తి చెందని విత్తనాలు ఏవి అంటే తామర. సో తామర అనేటివి గాలి ద్వారా వ్యాప్తి చెందవు. జిల్లెడ కావచ్చు, డెండాలియన్, గడ్డి చామంతి అనేటివి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. సో ఇది వ్యాప్తి చెందదు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, క్రింది వాటిలో మన దేశానికి చెందినది? టమాటానా, జామ, గోబీ పువ్వు, చెరుకుగడ? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. క్రింది వాటిలో మన దేశానికి చెందిన కూరగాయ ఏది అంటే ఇక్కడ ఏది ఉందంటే మనకు ఉన్నటువంటి 4 ఆప్షన్లలో చెరుకుగడ అనేది మన దేశానికి చెందినటువంటిది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే పువ్వు ప్రారంభమయ్యే చోట కాడ కొంచెం ఉబ్బినట్టు కనిపించే భాగాన్ని ఏమంటాం మనం? పువ్వు ప్రారంభమయ్యే చోట కాడ కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తుంది, ఆ భాగాన్ని ఏమంటాం? పుష్పాసనమా, పరాగకోశమా, అండాశయమా, కేసర దండమా? సో ఈ యొక్క లెసన్ నుండి ప్రతిసారి క్వశ్చన్స్ వస్తాయి మన పువ్వుకు సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి. సో తప్పకుండా మీరు తప్పకుండా ఆన్సర్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు రేపు క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి ఈ యొక్క అంశం నుండి. చూడండి, రైట్, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పువ్వు ప్రారంభమయ్యే చోట కాడ కొంచెం ఉబ్బినట్టుగా ఉంటే దాన్ని మనము పుష్పాసనము అంటాము. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొక్కలు పురుష ప్రత్యుత్పత్తి భాగాలలో ఉండేవి. కేసరాదండం కీలాగ్రం, ఆప్షన్ 2 కేసరాదండం పరాగకోశం, ఆప్షన్ 3 కీలము కీలాగ్రము, అదేవిధంగా ఆప్షన్ 4 అండాశయము కీలాగ్రము. రైట్, దీంట్లో మనకు ఈజీ ఆన్సర్ మనం చేయొచ్చును. కేసర దండము అదేవిధంగా పరాగకోశం అనేటివి మనకు మొక్కల పురుష ప్రత్యుత్పత్తి భాగాల్లో ఉండేవి. ఏంటి అంటే కేసరాదండము, పరాగకోశం. సో ఇది మనకు ఆప్షన్ 2లో ఉంది, దాన్ని మీరు గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మిత్రం, ఇక్కడ పుష్ప భాగాల ఉనికి ఆధారంగా పుష్పాలను ఎన్ని రకాలుగా విభజించారు? ఆప్షన్ 1 5 రకాలు, ఆప్షన్ 2 4 రకాలు, ఆప్షన్ 3 3 రకాలు, ఆప్షన్ 4 2 రకాలు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. పుష్ప భాగాల ఉనికి ఆధారంగా పుష్పాలను 2 రకాలుగా విభజించారు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సంపూర్ణ పుష్పం కానిదేది? ఆప్షన్ 1 మందార, ఆప్షన్ 2 ఉమ్మెత్త, ఆప్షన్ 3 తూటి పూలు, ఆప్షన్ 4 దోస. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ సంపూర్ణ పుష్పం కానిది ఏది అంటే మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. దోస అనేది సంపూర్ణ పుష్పం కాదు. సో ఆప్షన్
4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా మందార, ఉమ్మెత్త, తోటి పూలు అనేటివి సంపూర్ణ పుష్పం సంబంధించి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. దోస అనేది సంపూర్ణ పుష్పం కాదు, అసంపూర్ణ పుష్పంగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఏకలింగ పుష్పం ఏది? ఆప్షన్ 1 మందార, ఆప్షన్ 2 తోటి పూలు, ఆప్షన్ 4 ఉమ్మెత్త, ఆప్షన్ 4 దోస, ఆప్షన్ 3 ఏమో ఉమ్మెత్త. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా ఏకలింగ పుష్పాలన్నీ అసంపూర్ణ పుష్పాలు కాబట్టి సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది దోస. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. దోస అనేది ఏకలింగ పుష్పము, అదేవిధంగా అసంపూర్ణ పుష్పము అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే పువ్వులో ఏ భాగం ఫలంగా మారుతుంది? ఆప్షన్ 1 అండాశయము, ఆప్షన్ 3 అండాలు, ఆప్షన్ 2 అండాలు, ఆప్షన్ 3 కేశరావళి, ఆప్షన్ 4 పై రెండు మాత్రమే. సో ఇక్కడ మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి చూడండి అండాశయం అనేది సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ పువ్వులో మనకు అండాశయం అనేది ఫలంగా మారుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, గమనించండి. రైట్ మిత్రమా, ఇక్కడ స్టేట్మెంట్లు ఉన్నాయి, గమనించండి. స్టేట్మెంట్ 1 ఒక మొక్కలోని పరాగకోశంలోని పరాగ రేణువులు కీలగ్రాన్ని చేరే విధానాన్ని మనం పరపరాగ సంపర్కం అంటాం. స్టేట్మెంట్ బి ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలగ్రాన్ని చేరడాన్ని మనం ఆత్మ పరాగ సంపర్కం అంటాము. అదేవిధంగా స్టేట్మెంట్ సి చూడండి పుష్పగుచ్చంలోని చిన్న చిన్న పుష్పాలను పుష్పకాలు అంటారు. ఇందులో సరైనది ఏదో మీరు గుర్తించండి. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ స్టేట్మెంట్ 1 చూడండి ఒక మొక్కలోని పరాగ కోశంలోని పరాగ రేణువులు కీలగ్రాన్ని చేరే విధానాన్ని మనము పరపరాగ సంపర్కం అంటామని ఉంది. సో ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ స్టేట్మెంట్ బి చూడండి ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలగ్రాన్ని చేరడానికి ఆత్మ పరాగ సంపర్కం అంటాం. ఇది రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ పుష్పగుచ్చంలోని చిన్న చిన్న పుష్పాలను మనము పుష్పకాలు అని అంటాం. ఇది సరైన స్టేట్మెంట్. కాబట్టి బీసీ మాత్రమే సరైనది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడడాన్ని ఏమంటారు? ఫలదీకరణము, లైంగిక ప్రత్యుత్పత్తి, కొరకీభవనము, అలైంగిక ప్రత్యుత్పత్తి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడడాన్ని మనం ఫలదీకరణం అంటాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ పుష్పాలు కాకుండా ఇతర భాగాల ద్వారా కొత్త మొక్కను ఉత్పత్తి చేయడాన్ని ఏమంటాము? ఫలదీకరణం, ఆప్షన్ 2 లైంగిక ప్రత్యుత్పత్తి, ఆప్షన్ 3 అలైంగిక ప్రత్యుత్పత్తి, ఆప్షన్ 4 కొరకీభవనము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. పుష్పాలు కాకుండా ఇతర భాగాల ద్వారా కొత్త మొక్కను ఉత్పత్తి చేయడాన్ని మనము అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కింది వాటిని కొత్త మొక్క ఉత్పత్తి చేసే మొక్క భాగంతో మనము జతపరచాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ మనకు డాలియా, వెల్లుల్లి, బిగ్నోనియా, చెరుకు, పుదీనా ఉంది. ఇటు వాటి యొక్క ఉత్పత్తి చేసే మొక్క యొక్క భాగం ఉంది. మనం దాన్ని జతపరచాలి. ఒకసారి జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయండి. చూడండి ఇక్కడ డాలియా అనేది వేరు నుండి వస్తుంది. సో ఉత్పత్తి చేసే భాగం వేరు. సో మనకు 1 ఈ అవుతుంది, దాన్ని గమనించండి. సో ఈ అనేది మనకు 1 ఫస్ట్ ఈ ఉన్నది ఒకే ఆప్షన్ ఉంది. సో ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆ విధంగా మనము జతపరిచే ప్రశ్నల్ని ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రెండవది చూడండి వెల్లుల్లి అనేది లక్షణం. సో ఈరోజు నేను మార్నింగ్ మీకు ఒక రివిజన్ ఇంపార్టెంట్ క్లాస్ 6th 7th సైన్స్ సంబంధించి పెట్టిన దాంట్లో ఇవన్నీ నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా బిగ్నోనియా. సో బిగ్నోనియా అనేది మనకు ఆకులోని కోరకాల ద్వారా వస్తుంది. అదేవిధంగా చెరకు అనేది చూడండి ఇక్కడ మనకు కాండపు కనుపుల ద్వారా వస్తుంది. సో సికి రైట్ అవుతుంది. పుదీనా అనేది పాకే కాండం. సో ఏ కిందికి వస్తుంది. సో దాన్ని మీరు వీటిని అయితే మీరు తప్పకుండా గుర్తుంచుకొని లాస్ట్ డిఎస్సిలో ఇక్కడ నుండి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. వెల్లుల్లికి సంబంధించి అడిగారు. అది ఎక్కడ నుండి లక్షణం నుంచి వెల్లుల్లి అనేది ఉత్పత్తి అవుతుంది. దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మిత్రమా లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. 43 క్వశ్చన్ చూడండి పెన్సిల్ ను తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు? అలెగ్జాండర్, అదేవిధంగా ఆప్షన్ 2 అలెగ్జాండర్ ఫ్లేమింగ్, ఆప్షన్ 4 లెవోయిజర్, ఆప్షన్ 4 హెన్రీ కావెండిష్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. పెన్సిల్ తయారు చేసిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లేమింగ్. సో దాన్ని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత. ఆప్షన్ 1 పరాగ రేణువులు కేసరము, ఆప్షన్ 2 అండము పరాగకోశము, ఆప్షన్ 3 కన్నుల ద్వారా పునరుత్పత్తి బంగాళదుంప, ఆప్షన్ 4 ఆకుల ద్వారా పునరుత్పత్తి రణపాల. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సరికానిది అడిగారు, జాగ్రత్తగా గమనించండి. చూడండి ఇక్కడ పరాగ రేణువులు కేసరం అనేది సరైన జత ఉంది. కన్నుల ద్వారా పునరుత్పత్తి బంగాళదుంప సరైన జత ఉంది. నెక్స్ట్ ఇక్కడ
ఆకుల ద్వారా పునరుత్పత్తి రణపాల సరైనది ఉంది. సో అండము పరాగకోశం అనేది సరికాని జతగా ఉంది. సో దీన్ని మనము రైట్ ఆన్సర్ గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నది ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? సో ఈజీ క్వశ్చన్. సో మనకు మార్చి 22, ఏప్రిల్ 22, జూన్ 22, జూలై 11. సో ప్రపంచ జల దినోత్సవాన్ని మనము మార్చి 22న జరుపుకుంటాము. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ నీటిపైకి తేలియాడే నూనె, గ్రీజ్ వంటి పదార్థాలను తొలగించడానికి ఉపయోగించేది ఏంది? స్క్రపర్, అదేవిధంగా స్కిమ్మర్, అదేవిధంగా కడ్డీ తెరలు, ఇసుక పాత్రలు. సో మీ యొక్క ఇసుక పాత్రల. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. నీటిపైకి తేలియాడే నూనె, గ్రీజ్ వంటి పదార్థాలను తొలగించడానికి మనం స్కీమర్ ని వాడతాము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే నీటిలో తేలియాడే సూక్ష్మజీవులు ట్యాంక్ అడుగు భాగంలోకి చేరి ఏ విధంగా మారుతాయి? నిర్మలమైన నీర, మురికి నీర, క్రియాశీల మురుగ, బ్యాక్టీరియానా? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ నీటిలో తేలియాడే సూక్ష్మజీవులు ట్యాంక్ అడుగు భాగంలోకి చేరి క్రియాశీల మురుగుగా మారుతాయి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కలుషితమైన నీటిని శుద్ధి చేసే కేంద్రాలలో ఏ దశలో విడుదలయ్యే బయోగ్యాస్ ను విద్యుత్ ఉత్పత్తికి వాడతారు? 3వ దశన, 4వ దశన, 5వ దశన, 6వ దశన? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, కలుషితమైన నీటిని శుద్ధి చేసే కేంద్రాలలో ఏ దశలో విడుదలయ్యే బయోగ్యాస్ ను విద్యుత్ ఉత్పత్తికి వాడతారంటే 4వ దశలో విడుదలయ్యే బయోగ్యాస్ ను విద్యుత్ ఉత్పత్తిలో వాడతారు. గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ క్రింది వాటిలో అకర్బన సంబంధం మలినం కానిది? అకర్బన సంబంధ మలినం కానిది. క్రింది వాటిలో అకర్బన సంబంధం మలినం కానిది. ఆప్షన్ 1 నైట్రేట్, ఆప్షన్ 2 ఫాస్ఫేట్, ఆప్షన్ 3 లోహాలు, ఆప్షన్ 4 ఎరువులు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, క్రింది వాటిలో అకర్బన సంబంధ మలినం కానిది ఏంటంటే ఎరువులు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏరియేషన్ వల్ల సూక్ష్మజీవులు వ్యర్థ పదార్థాలను అతివేగంగా కుళ్ళే విధంగా చేసే నీటిని శుద్ధి చేసే పద్ధతి ఏది? ఆప్షన్ 1 జైవిక పద్ధతి, ఆప్షన్ 2 భౌతిక పద్ధతి, ఆప్షన్ 3 రసాయనిక పద్ధతి, ఆప్షన్ 4 పైవేవి కాదు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏరేషన్ వల్ల సూక్ష్మజీవులు వ్యర్థ పదార్థాలను అతి వేగంగా కుళ్ళే విధంగా చేసే నీటిని మనము ఏమంటామంటే, నీటిని శుద్ధి చేసే పద్ధతిని ఏమంటామంటే మనము జైవిక పద్ధతి అంటాము. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మిత్రం, ఇక్కడ మనం ఇంటి నుంచి విడుదలయ్యే వృధా నీరు వీధిలోకి రోడ్డుకు ఇరువైపులా ఉండే మురికి కాలువలోకి విడుదలవుతుంది. ఇటువంటి మురుగు కాలువ వ్యవస్థను ఏమంటాం? తెరిచిన మురుగు కాలువ వ్యవస్థనా, లేకుంటే మూసి ఉన్న మురుగు కాలువ వ్యవస్థనా, లేదా మురుగు కాలువ వ్యవస్థనా? పైవన్నీ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, దీన్ని మనము తెరిచిన మురుగు కాలువ వ్యవస్థ అంటాము. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాలో నల్ల వ్యాలీ అనే వనరక్షణ సమితి ఏర్పడిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1990, ఆప్షన్ 2 1993, ఆప్షన్ 3 2005, ఆప్షన్ 4 2015. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. అంటే ఇక్కడ మెదక్ జిల్లాలో నల్ల వ్యాలీ అనే వనరక్షణ సమితి 1993లో ఏర్పడింది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ మిత్రమా, లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. చూడండి, ఇక్కడ క్రింది వాటిని పరిశీలించి సరైన దానిని గుర్తించాలి. ఆప్షన్ 1 మట్టిలో పెద్ద రేణులు ఉన్నట్లయితే అలాంటి మట్టిని ఇసుక నేలలు అంటాము. ఆప్షన్ 2 మట్టిలో ఎక్కువ మొత్తంలో సన్నటి రేణులు ఉన్నట్లయితే ఆ మట్టిని లోమ్ నేలలు అంటాము. ఆప్షన్ 3 మట్టిలో పెద్ద రేణులు, సన్నటి రేణులు సమపాలలో ఉన్నట్లయితే ఆ మట్టిని బంక మట్టి అంటారు. ఆప్షన్ 4 పైవన్నీ. సో దీనిలో సరైనది ఏదో మీరు గమనించండి. రైట్, ఇక్కడ దీంట్లో మనకు సరైనది వచ్చేసరికి మట్టిలో పెద్ద రేణువులు ఉన్నట్లయితే అలాంటి మట్టిని మనము ఇసుక నేలలు అని అంటాం. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మట్టి కణాల నుంచి నీరు నేలలోకి చొచ్చుకుపోవడాన్ని ఏమంటాం? హ్యూమస్, క్రమక్షయం, పర్కోలేషన్, గ్రైనేజేషన్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. మట్టి కణాల నుంచి నీరు నేల లోపలికి చొచ్చుకుపోవడాన్ని పర్కోలేషన్ అంటాము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచండి. ఓ క్షితిజము ABE ఈ క్షితిజాలకు వెళ్ళి ప్రతిసారి టెట్ అండ్ డిఎస్ లో ప్రశ్న వస్తుంది, దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇటేమో ఇంకుడు పొర, ఉపమృతిక, పై పొర, ఉపరితల మృతిక ఇచ్చారు. సో దాన్ని మీరు జతపరచండి. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓ క్షితిజం అనేది పై పొర అవుతుంది. సో 1 C అవుతుంది. సో 1 C ఉన్నాయి, అన్ని ఉన్నాయి కామన్ గా. నెక్స్ట్ ఏ క్షితిజం ఒకసారి మనం చూసినట్లయితే మిత్రమా
ఉపరితల మృతిక. ఏ క్షితిజం అనేది ఉపరితల మృతిక. సో 2D అనేది ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ కూడా 2D కనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఈ బి క్షితిజం ఒకసారి మనం చూసుకున్నట్లయితే బి క్షితిజం అనేది ఉపమృతిక అవుతుంది. సో బి క్షితిజం ఇక్కడ ఉపమృతిక బి అవుతుంది. ఇక నెక్స్ట్ ఈ క్షితిజం. ఈ క్షితిజం అనేది మనకు ఏమవుతుంది? ఈ క్షితిజం అనేది ఇంకుడు పొర అవుతుంది. కాబట్టి గమనించండి, ఓ క్షితిజం అనేది ఉపరితల మృతిక, అదేవిధంగా ఓ క్షితిజం అనేది మనకి ఏమవుతుంది? పై పొర అవుతుంది. ఓ క్షితిజం అనేది పై పొర, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏ క్షితిజం అనేది మనకు ఉపరితల మృతిక అవుతుంది. ఉపరితల మృతిక ఏ క్షితిజము. నెక్స్ట్ బి క్షితిజం అనేది ఉపమృతిక అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఈ క్షితిజం అనేది ఏమవుతుందంటే ఇంకుడు పొర అవుతుంది. సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక 56వ ప్రశ్న. ఒండ్రు మట్టి, ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్, కాల్షియము, కార్బోనేట్ వంటి ఖనిజ లవణాలు కలిగిన పొర ఏది? బి క్షితిజము, సి క్షితిజము, ఆర్ క్షితిజము, ఓ క్షితిజం. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఒండ్రు మట్టి, ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్, కాల్షియం, కార్బోనేట్ వంటి ఖనిజ లవణాలు కలిగిన పొర బి క్షితిజము. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రమక్షయం చెందని కఠిన శిలలతో ఏర్పడిన పొర ఏది? బి క్షితిజం, సి, ఆర్ క్షితిజం, ఓ క్షితిజం. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. క్రమక్షయం చెందని కఠిన శిలలతో ఏర్పడినటువంటి పొర ఏది అంటే ఆర్ క్షితిజము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ 58వ ప్రశ్న. ఏ నేల మట్టిని ఉపయోగించి బంతిని తయారు చేయవచ్చు కానీ వలయాన్ని తయారు చేయలేము? ఆప్షన్ 1 నల్లరేగడి నేల, ఆప్షన్ 2 మృదువైన ఒండ్రు మట్టి నేల, ఆప్షన్ 3 ఎర్ర నేల, ఆప్షన్ 4 ఇసుక నేల. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. మనము ఏ నేల మట్టిని ఉపయోగించి బంతిని తయారు చేయవచ్చు కానీ వలయాన్ని తయారు చేయలేమంటే ఎర్ర నేల మట్టిని మనము ఉపయోగించి బంతిని తయారు చేయొచ్చు కానీ వలయాన్ని తయారు చేయలేము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గమని. నెక్స్ట్ 59వ ప్రశ్న. క్రింది ఏ నేలలో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది? ఆప్షన్ 1 మృదువైన ఒండ్రు మట్టి నేల, ఆప్షన్ 2 ఎర్ర నేల, ఆప్షన్ 3 నల్ల నేల, ఆప్షన్ 4 ఇసుక నేల. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు ఏ నేలలో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంటుందంటే నల్ల నేలలో నీరు అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. లెసన్ క్షితిజాలు ఏవైతున్నాయో దాంట్లోకి వెళ్ళి ప్రతిసారి టెట్ అండ్ డిఎస్ లో ప్రశ్నలు వస్తాయి, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక భూమాత ఊపిరితిత్తులని వేటిని అంటారు? మట్టిని, సముద్రాలను, అడవులను, గాలిని. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ భూమాత ఊపిరితిత్తులని అడవులను అంటాము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, అడవులకు సంబంధించిన వివరణల్లో సరికాని వివరణ ఏదో గమనించండి. అడవిలో మొక్కలకు ఏవైనా వ్యాధులు సోకితే అడవి మొత్తం పాడవుతుంది. ఆప్షన్ 2 అడవులు క్రూర మృగాలకు ఆవాసంగా ఉంటాయి. ఆప్షన్ 3 వర్షాలు కురవడానికి సహకరిస్తాయి. ఆప్షన్ 4 అడవులు నేల క్షమాక్షాన్ని అదుపు చేస్తాయి. సో ఈ 3 కరెక్టే ఉన్నాయి. సరిగా అనేది ఆప్షన్ 1 అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఏ ప్రాంతంలో ఏనుగులు, పులులు, కోతులు నివసించే అటవీ ప్రాంతము? క్రింది ఏ ప్రాంతాల్లో నివసిస్తాయి? ఏటూరు నాగరం, భద్రాద్రి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో క్రింది ఏ ప్రాంతంలో ఏనుగులు, పులులు, కోతులు నివసించే అటవీ ప్రాంతం ఏది అంటే ఆదిలాబాద్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అడ్డాకు అంటే ఏంది? ఆప్షన్ 1 చింతాకు, వెదురు ఆకు, తునికాకు, విప్పాకు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ అడ్డాకుకే ఇంకో పేరు ఏంటంటే తునికాకు అంటాం. దాన్ని మనం బీడీలు తయారు చేయడానికి వాడతాము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్రింది వాటిలో పొదలుగా పెరిగే చెట్లు ఏంటి? దేవదారు, కుంకుడు, ఎర్రచందనం, వెగిష. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ మనకు పొదలుగా పెరిగే చెట్లు ఏంటి అంటే వెగిష చెట్లు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. గమని. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. అడవుల నుంచి తేనె, చింతపండు, కుంకుడు కాయలు, వెదురు మొదలైన సేకరించి వారాంతపు సంతలో అమ్మే తెగ అయింది? చెంచుల, బోండల, గోండుల, రాజగోండుల. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. అంటే ఇక్కడ అడవుల నుంచి తేనె, చింతపండు, కుంకుడు కాయలు, వెదురు మొదల సేకరించి అమ్మే తెగ ఏంది అంటే మన యొక్క చెంచులు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. గమనించండి. ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఒకసారి గమనించండి. ఏ స్టేట్మెంట్? పదార్థాల ఆకారంలో, పరిమాణంలో, రంగులో లేదా స్థితిలో మార్పు వస్తే దాన్ని భౌతిక మార్పు అనవచ్చును. స్టేట్మెంట్ బి పదార్థాల ఆకారంలోను, పరిమాణంలోను మార్పు వచ్చి కొత్త పదార్థాలను ఏర్పరిచి ఇటువంటి మార్పులను రసాయనిక మార్పు అనవచ్చును. స్టేట్మెంట్ 3 సాధారణంగా భౌతిక మార్పు జరిగినప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడవు. ఇందులో సరైన వివరణ ఏదో గుర్తించండి. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది, ఏబి మాత్రమే సరైనది, ఏబిసి
సరైనవి. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ ఒక్కొక్కటి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పదార్థాల ఆకారంలో, పరిమాణంలో, రంగులో లేదా స్థితిలో మార్పు వస్తే దాన్ని భౌతిక మార్పు అనవచ్చు. రైట్ స్టేట్మెంట్. పదార్థాల ఆకారంలోను, పరిమాణంలోను మార్పు వచ్చి కొత్త పదార్థాలను ఏర్పరిచే ఇటువంటి మార్పులను మనము ఏర్పరిస్తే దాన్ని రసాయన మార్పు అనవచ్చు. ఇది కరెక్టే. సాధారణంగా భౌతిక మార్పు జరిగినప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడవు. ఇది కూడా రైట్ స్టేట్మెంట్. సో ఈ మూడు కూడా సరైనవే. రసాయన మార్పు జరిగినప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడతాయి, భౌతిక మార్పు జరిగినప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడవు. సో మూడు సరైన స్టేట్మెంటే కాబట్టి ఏబిసి సరైనదే. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, తుప్పు ఒక భౌతిక చర్యన, రసాయనిక చర్యన, గాల్వనైజేషన్, స్ఫటికీకరణ? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. తుప్పు అనేది ఒక రసాయనిక చర్య అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ గాలిలోని ఆక్సిజన్ లేదా నీరు తగిలినప్పుడు ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా నిరోధించడానికి పూసే లోహపు పూత ఇది. క్రోమియము, రాగి, అల్యూమినియము, ఇనుము? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. అంటే ఇక్కడ గాలిలోని ఆక్సిజన్ లేదా నీరు తగిలినప్పుడు ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా మనము నిరోధించడానికి పూసే లోహపు పూత ఏదంటే క్రోమియము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. గమనించండి. నెక్స్ట్ ఇక 69వ ప్రశ్న, ఆవిరిగా మార్చి కానీ వేడి చేసి కానీ ద్రావణాల నుంచి ఘన పదార్థాలను వేరు చేసే ప్రక్రియను ఏమంటాం? ఏరివేయడము, బాష్పీభవనం, స్ఫటికీకరణము, నెక్స్ట్ వడబోత? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, ఆవిరిగా మార్చి కానీ వేడి చేసి కానీ ద్రావణాల నుంచి ఘన పదార్థాలను వేరు చేసే ప్రక్రియను మనం స్ఫటికీకరణం అంటాము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ రసాయనిక చర్య ఇచ్చారు. దీంట్లో ఏది సరైనదో మీరు కామెంట్ చేయండి. రైట్, దీన్ని మనము MgOH2 ఈ విధంగా మనము రాసుకోవచ్చు, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ గా. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. దాన్ని